ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు మనం జరుపుకునే గణేష చతుర్థి పూజలో ఉపయోగించే 21 రకాల ఆకుల పేర్లు, వాటి విశేషాలు, వాటిని ఉపయోగించటానికి వెనక ఉన్న అంతరార్థం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం వినాయక పూజకు ఉపయోగించే 21 పత్రాల పేర్లు చూద్దాం. మాచి, బృహతి, బిల్వ, దూర్వ, దత్తూర, బదరి, అపామార్క, తులసి, చూత, కరవీర, విష్ణుకాంత, దాడిమ, దేవదారు, మరువక, సింధువార, జాజి, గంధలి, సెమి, అశ్వర్థ, అర్జున, అర్కపత్రాలు. ఇవి వినాయక పూజకు ఉపయోగించే 21 పత్రాలు. ఈ 21 పత్రాలని ఎందుకు ఉపయోగించి పూజ చేయాలి ఇప్పుడు చూద్దాం. మొదటిది మాచి పత్రం. దీనినే నాగదామిని అని అంటారు. ఈ ఆకు కళ్ళకు చలువ చేస్తుంది, తలనొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. రెండవది బృహతి పత్రం. దీనినే బృహతి వాకుడాకు అని అంటారు. దగ్గు, ఉబ్బస, గొంతు, శ్వాసకోశకు చాలా మంచిది. మూడవది బిల్వపత్రం. దీనినే మారేడు అని అంటారు. పండ్ల సమస్య, నోటి దుర్వాసను తొలగించటం, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. నాలుగవది దుర్వారం. దీనినే గరిక, గడ్డి అని అంటారు. రక్త పైత్యాన్ని, చర్మ వ్యాధులని, మూత్ర వ్యాధులని నయం చేస్తుంది. ఐదవ పత్రం దత్తూర పత్రం. దీనినే ఉమ్మెత్త అని అంటారు. ఆస్తమా, దగ్గు, కీళ్ళవాపులకు ఇది చాలా మంచిది. జ్వర నివారణ, కుష్టి వ్యాధికి, తేళ్ళు, జెర్రి, ఎలుక, కుక్క కాటుకు విషాన్ని కూడా ఈ ఆకురసం నయం చేస్తుంది. ఆరవది బదరీ పత్రం. దీనినే రేగుపత్రం అని అంటారు. భోజనం అనంతరం ఈ ఆకును తింటే ఆరోగ్యం చక్కగా జీర్ణమవుతుంది. అజీర్ణం, రక్తదోషాలను ఈ ఆకు నివారిస్తుంది. ఏడవది అపామార్కం. పండ్ల సమస్యకు ఈ ఆకు ఉత్తమమైనది. విషాన్ని హరిస్తుంది, గాయాలను మాన్పిస్తుంది. ఇతర చర్మ సమస్యలకు కూడా ఈ ఆకు అపారమైన ఔషధం. ఎనిమిదవది తులసి పత్రం. ఈ పత్రం నీటిని, గాలిని శుభ్రం చేస్తుంది. కీటకాలను ఇంట్లో రానివ్వదు. జ్వరం, జలుబు, దగ్గు, దురద లాంటి వ్యాధులకు ఈ పత్రం దివ్య ఔషధం. మొక్కలకు చీడ పట్టకుండా కాపాడుతుంది. తొమ్మిదవది చూతపత్రం. దీనినే మామిడాకు అని అంటారు. ఆక్సిజన్ అధికంగా ఉండే ఈ ఆకు మూత్ర వ్యాధులను అరికడుతుంది. పాదాల బాధ నుండి ఉపశమనం కలిగిస్తుంది. పదోది కరవీర పత్రం. దీనినే గన్నేరు అని అంటారు. జుట్టును పెంచటం, తలలో ఉన్న చుండ్రును తగ్గించటం, విషాన్ని హరించటం ఈ ఆకు లక్షణం. 11వది విష్ణుకాంత పత్రం. దీనినే శంకుపుష్పమని, వారకాంతమని అంటారు. దీర్ఘకాలిక దగ్గుని, కఫాన్ని, జ్వరాలను నివారిస్తుంది. ఈ పత్రం జ్ఞాపక శక్తిని పెంచుతుంది. 12వది దాడిమి పత్రం. దీనినే దానిమ్మ పత్రం అని అంటారు. ఆకలిని కలగచేయటం, అజీర్ణాన్ని పోగొట్టడం, గుండె జబ్బులకు మేలు చేయటం ఈ ఆకు లక్షణం. ఈ పండ్లు తింటే విరోచనాలు, వాంతులు తగ్గి శరీరంలో ఉన్న త్రిదోష, వాత, పిత్త, కఫాలను హరిస్తుంది. 13వది దేవదారు పత్రం. దోమలను, కీటకాలను ఇంట్లోకి రానివ్వదు. దీని తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, తెగుల్లో ఉన్న పుండ్లకి ఈ పత్రం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 14వది మరువక పత్రం. దీనినే మరువమని అంటారు. జుట్టుని రాలనివ్వకుండా ఉంచటం, గుండె జబ్బులకి నివారణం, చెవుపోటు, తలనొప్పికి ఈ పత్రం ఔషధంగా పనిచేస్తుంది. 15వది సింధువార పత్రం. దీనినే వావిలి పత్రం అని అంటారు. వాత రోగాలను హరించటం, విషానికి విడుగడిగా పనిచేస్తుంది. జ్వరాలలో వచ్చే నొప్పులకి ఈ పత్రం దివ్య ఔషధం. పళ్ళ చిగుళ్ళకి, కీళ్ళ బాధలకి ఈ పత్రం నివారణగా ఉపయోగపడుతుంది. 16వది జాజి పత్రం. దీనినే సన్నజాజి పత్రం అని అంటారు. అజీర్ణాన్ని తొలగించటం, తల రోగాలను దూరం చేయటం, శరీరంలో ఉన్న వేడిని తగ్గించటం, రక్తాన్ని శుద్ధి చేయటానికి
ఈ పత్రం ఉపయోగపడుతుంది. 17వది గండకీ పత్రం. అధిక దప్పిక తగ్గిస్తుంది. జ్వరానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోని నులుపులుగుని హరిస్తుంది. 18వది సెమీపత్రం. దీనినే జమ్మిపత్రం అని అంటారు. వంశపారంపర్యంగా వస్తున్న వ్యాధులను తొలగిస్తుంది. ఈ ఆకు రసం జుట్టుకి రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. 19వది అశ్వత్థ పత్రం. దీనినే రావి ఆకు అని అంటారు. ఈ ఆకు మూత్ర సంబంధ, శ్వాసకోశ సంబంధ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న విషాలకు విరుగుడిగా పనిచేస్తుంది. క్రిమిదోషాలను నివారణగా ఉపయోగపడుతుంది. 20వది అర్జున పత్రం. దీనినే తెల్లమద్ది చెట్టు అని అంటారు. రక్తదోషం, క్షయ, గుండె సంబంధించిన చికిత్సలో ఈ ఆకు బెరడు కషాయాన్ని ఉపయోగిస్తారు. 21 అర్కపత్రం. దీనినే తెల్ల జిల్లేడు పత్రం అని అంటారు. ఈ ఆకు పాలు విషానికి విరుగుడిగా పనిచేస్తాయి. ఎక్కువ వయసు ఉన్న ఈ చెట్ల వేళ్ళు గణపతిని పోలి ఉంటాయి. దానినే శ్వేతార్కమూల గణపతి అని అంటారు. అటువంటి గణపతి ఇంట్లో ఉంటే ఇంటికి ఎంతో శుభకరం. మనం గణేష పూజలో చేసే 21 పత్రాల పూజ వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి తెలుసుకుంటేనే మనం చేసే పూజకు పరమార్థం ఉంటుంది. ఈ పత్రాలలో కొన్ని పాలు కారేవి, మరికొన్ని పసరు స్రవించేవి ఉంటాయి. స్వహస్తాలతో త్రుంచినప్పుడు వాటి నుండి స్రవించే పాలు, పసర కొంచెమైనా మన చర్మరంధ్రాల నుండి శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేసి నరాలను వృద్ధి చేస్తుంది. ఈ పత్రాలు సేకరించేటప్పుడు మనం చాలా సమయం చెట్ల దగ్గర, మొక్కల దగ్గర గడుపుతాం. అవి విడుదల చేసే ప్రాణవాయువును మనం పీలుస్తాం. మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్నా ఔషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువుకు ఎన్నో మృత్యుంజయ కారకాలు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నుంచి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుండి మనం త్వరగా బయటపడతాం. సర్వశుభాలు కలిగించే గణేష చతుర్థి పూజలో ఆ గణనాథుణ్ణి పూర్తిగా ప్రకృతితోనే పూజించి చివరికి ఆ ప్రకృతిలోనే నిమజ్జనం చేయటం ఈ పండుగ పరమార్థం. చూశారు కదా మన గణేశుడి పూజలో ఉపయోగించే 21 పత్రాల పరమార్థం. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.